హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి నేను ఎండు రొయ్యలు, ములక్కాడ, కోడిగుడ్డు కూర ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వచ్చేసి మసాలాలు లేకుండా పాత కాలపు వంట అనమాట. సో దీనికి కావాల్సినవి ముందుగా నేను కట్ చేసి పెట్టుకొని ఉంచుకున్నాను. ఆనియన్స్, టొమాటోస్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పచ్చిమిర్చి, ములక్కాడలు అనమాట. ముందుగా మనం ఎండు రొయ్యల్ని వేయించుకోవాలండి. ఇసుక ఉంటుంది కదా వాటికి, ఆ ఇసుక ఈజీగా క్లీన్ అవ్వడం కోసం లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాలు డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. క్లీన్ చేసి పెట్టుకునే ఎండు రొయ్యలు అనమాట. క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటాయి. తల, తోక, మధ్యలో కాళ్ళు అవన్నీ తీసేయాలి. అప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్నవి అలా ఉంటాయి కాబట్టి ఆ 2 మినిట్స్ వేయించుకున్నానండి. ఇప్పుడు 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. సో మనకి ఇసుక ఈజీ క్లీన్ అవుతుంది. 2 నిమిషాలు సరిపోతుంది వేయించుకోవడానికి. ఇప్పుడు ఒక పాత్ర పెట్టుకొని ఆయిల్ తీసుకోవాలి. కడిగి పెట్టుకున్న ఎండు రొయ్యల్ని యాడ్ చేసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేయాలి. ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ములక్కాడలు యాడ్ చేయాలి. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు యాడ్ చేసి ఒకసారి కలుపుకొని క్లోజ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ 4 ఉన్నాయి. 4 టమాటాలు యాడ్ చేస్తున్నాను. ఎండు రొయ్యల కూరకి మనం వంకాయ కూడా యాడ్ చేసి చేసుకోవచ్చండి. ఎప్పుడైనా కానీ ఎండు రొయ్యలకి పులుపు ఉంటేనే బాగుంటుంది. టొమాటో యాడ్ చేసాం కాబట్టి మనం చింతపండు అవాయిడ్ చేసాము. లేకపోతే చింతపండు పులుసు యాడ్ చేస్తారు వంకాయలతో వేసుకున్నా కానీ, ఇంకే కూరలతో వేసుకున్నా కానీ. ఈ లోపల ఒక ప్యాన్ తీసుకొని 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ వచ్చేసి జీలకర్ర లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఈ టమాటాలు మగ్గే లోపల ఇవి వేయించుకొని ఒకసారి మిక్సీ జార్లో అవి వేసుకొని 4 వెల్లుల్లి రెబ్బలతో కూడా కలిపేసుకొని ముందుగా అవి బరగ్గా పట్టుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేస్తే ఈజీగా పౌడర్ అవుతుందండి. అందుకోసం ముందు అవి పట్టి తర్వాత వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేశాను. ఇప్పుడు అది ఇక్కడ యాడ్ చేయాలన్నమాట. ఈ లోపల టమాటాలు మగ్గిపోయినాయి చూసారా. ఇప్పుడు కొంచెం కారం, దంచి పెట్టుకున్న ధనియాలు, వెల్లుల్లి, జీలకర్ర పౌడర్ ఉంది కదా, అది యాడ్ చేశాను. నేను ఎప్పుడైనా కారంలోకి సాంబార్ కారం వేసానండి. టేస్టీగా ఉంటుంది సాంబార్ కారం, అది యాడ్ చేశాను. లేదంటే మామూలు కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అవి కూడా మసాలా కూడా చక్కగా మగ్గిపోయినాయి. ఇప్పుడు మనకు కావలసినంత వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేశాను అన్నమాట. సో ఆయిల్ కూడా పైకి వచ్చింది చూసారా. కూర చక్కగా ఉడికింది. ఇప్పుడు ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు యాడ్ చేసుకోవచ్చు. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, మళ్ళీ క్లోజ్ చేసుకొని కుక్ చేసుకున్న తర్వాత చూసారండి, ములక్కాడ ఎండు రొయ్యల కూర రెడీ అయింది కోడిగుడ్లతో. చాలా టేస్టీగా ఉంటుంది. సో ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ అవర్ వీడియోస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.